వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ శాసనసభ్యులు ఉన్న ప్రేమసాగరరావు గారిని, ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్న శ్రీధర్ బాబు గారిని ఒకవేళ మీరు కూడా కుటుంబ పాలన విమర్శించి కదా, మరి వివేక్ కొడుకుకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఈ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు సమర్థిస్తారా? ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? మీరు కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు విమర్శించే మమ్మల్ని కుటుంబ పాలనని మేము అక్కడో ఇక్కడో ఎక్కడో దూరం మరి వీళ్ళకి ఒకటే పాలన ఇవ్వాలి కదా. కాబట్టి ఏ విషయంలో కూడా వివిధ స్పందించాలని నేను కోరుతా ఉన్నా. ఇక మేము మళ్ళీ పెద్ద మీటింగ్ పోయేది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మన మీద చాలా దుష్ప్రచారాలు చేసేది, అబద్ధపు ప్రచారాలతో మనల్ని దెబ్బకొట్టి అనేక ఆశలు ప్రజలకు కల్పించి అత్యాశ పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఆ దుష్ప్రచారాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా కొనసాగిస్తున్నారు. వాడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు, వాళ్ళ కోసం వెళ్ళిపోతుంది. ఇవాళ నేను మంచిగా వేదికగా మన కార్యకర్తలు నాయకులు అందరికీ నేను విజయం చేస్తా ఉన్నాను. బాలకృష్ణ ఇదే గడ్డ మీద ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు, మళ్ళా వాళ్ళు కూడా పెట్టే వరకు నేను కేసీఆర్ శిష్యుని, అంబేద్కర్ ఆలోచన విధానంతో పెరిగినాను. నేను ఫైటర్ని, నాకు ఎదురు దెబ్బలు ఈ ఒడిదొడుకులు కష్టాలు కన్నీళ్ళు ఏం కొత్త కాదు. జస్ట్ నా వయసు 40 పడ్డ, ఇంకా 30-35 దాకా గట్టిగా ఉండే శక్తి ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఓడగొట్టి హైదరాబాద్ పంపించేదాకా మీ అందరితో కలిసి మీ అడుగులు అడిగేస్తూ మీ భుజాన్ని నాకు భుజమానిస్తూ నేను పనిచేస్తా. మీరు కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులు అధైర్యపడద్దు, గట్టి కూడా అనుమానపడద్దు, అధైర్యపడద్దు. సరే కొంతమంది పోతారు, పోయేటోళ్ళ కొంచెం ఫిగర్ చేయద్దు. చాలా సందర్భాలు గతంలో కొంతమంది పోయినా పార్టీ గట్టిగా ఉన్నది, నిలదొక్కున్నది, నిలబడ్డది, అడుగులు ముందుకేసుకుంటూ నడవలేకుండా మనం ముందుకు సాగాం. ఇదే నిలబడేది రాబోయే రోజుల్లో మనం కొనసాగిద్దాం. ఎవరో కొంతమంది పోయిన మాత్రమే ఆగమానం కావాలి. అక్కడోళ్ళు బలహీనంగా ఉండేటోళ్ళు 100 మంది బదులు గట్టిగా ఇద్దరు, ఒకడు లెఫ్ట్ ఒకడు రైట్ ఉంటే సాధన కొట్టాలని 100 మంది మానసిక బలహీనత కన్నా ఇద్దరు గుండెబల గట్టి ఒకడు రైట్ ఒకడు లెఫ్ట్ ఉంటే సాధన ఎంత దూరం పోతాం అంత తాకట్టు ఉంది. పైన మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఎక్కడైనా మనకు అన్యాయం జరిగే ఇబ్బంది అయితే 39 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మన దగ్గర